6వ అధ్యాయము మొదటి వచనం. 6వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, ఇరుగువారు కావచ్చు, పొరుగువారు కావచ్చు. తప్పులు చేస్తున్నారు, లోకాశల్లో, నేత్రాశల్లో, శరీరాశల్లో, జీవపటంబాల్లో ఉన్నారు, అన్నిటిలో చిక్కుకొని ఉన్నారు. ఇదిగో చూడండి, తప్పిదములలోనైనను చిక్కుకొని ఎడల మీరెవరు పనికిమాలిన వాళ్ళు కాదు, మీరెవరు ఆత్మ సంబంధులైన వాళ్ళు. మీలో ప్రతివాడు వాళ్ళ మీద ఏలెత్తి చూపించబాకండి అంటున్నాడు దేవుడు. వాళ్ళని బాకుల్లాంటి మాటలతో పడవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకు? ఆత్మ సంబంధులు మీరు. మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, కక్షలైనను, కార్పణ్యములైనను, దేశములైన, అసూయలైనను, మచ్చరములైనను, ఇపతములైనను, క్రోధములైనను ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? లోకస్తులకు ఉంటాయి. ఆత్మ సంబంధులు మీరు. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి మంచి మాటలు చెప్పండి. మీరు దేవునిలోకి వాళ్ళని మళ్ళించండి. యేసు ప్రభు వారు దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి దుర్మార్గులకు చెప్పి మార్చేశాడు. పాపాత్ముల దగ్గరికి వెళ్ళి పాపాత్ములతో మాట్లాడి ఆ పాపాత్ములను మార్చేశాడు. ఎవరిని హింసించినట్టు లేదండి, సూటుపోటు మాటలు అన్నట్టుగా లేదండి, ద్వేషము, అసూయలు, మత్సరములు, క్రోధములు, విమతములు చూపించినట్లుగా లేదండి. ప్రేమ కనపరిచాడండి. ఆ ప్రేమామయుడు ప్రేమ కనపరిచాడు. ప్రేమతోనే, దేవుని మాటలతోనే, ఆ మృదుత్వముతోనే, ఆ సున్నితముతోనే వారందరినీ అమ్మా ఇక నుండి ఆ పాపము నీవు చేయకుండా పరిశుద్ధురాలవై జీవించు. సబులా నన్ను ఎందుకు హింసించుచున్నావయ్యా? ఇదిగో నా పని కొరకు ఎలాంటి సాధనముగా ఉపయోగించుకోవాలో నేను నిన్ను ఉపయోగించుకుంటున్నానయ్యా. అలా చెప్పి మార్చేశాడు. కానీ సబులా అని ఒక ఖడ్గం తీసుకొని వచ్చి ఏసి శిరక్షాదన చేసి చంపేయలేదండి. పౌలా అని నాలుగు చాపి కళ్ళెర్ర చేసి గదా తీసుకొని వచ్చి పొడవలేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువుని, క్రీస్తు స్వరూపంలోకి రండి, ప్రభువుని ధరించుకోండి. ఎందుకు? మీరు పనికి వాళ్ళు కాదు, ఆత్మ సంబంధులైన బిడ్డలు. మీరు నా బిడ్డలు. ఆత్మ మూలంగా, నీటి మూలంగా ప్రభువులో జన్మించిన వాళ్ళు మీరే, ప్రభు బిడ్డలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి స్వభావము కలిగి ఉండాలని పౌలు గారు అంటున్నాడు.